ఫ్లాపులున్నా సరే బోయపాటికి మాస్లో క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. అందుకే స్కంద ఫ్లాప్ అయినా బోయపాటికి బంపర్ ఆఫర్ ఇచ్చారు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. అటు ప్రొడ్యూసరే కాదు, హీరోలు కూడా బోయపాటితో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారట. మరి విజయ్, బన్నీ, బాలయ్య ఈ ముగ్గురులో బోయపాటి నెక్స్ట్ సినిమా ఎవరితో? మాస్ పల్స్ పట్టుకుని ఆడియన్స్ ని యాక్షన్ తో ఎంగేజ్ చేయడంలో బోయపాటి శ్రీను స్టైలే వేరు. అందుకే కెరీర్ స్టార్టింగ్ నుంచి మేకింగ్ ని ఏమాత్రం మార్చకుండా ఒకే స్టైల్లో సినిమాలు చేస్తున్నారు బోయపాటి. ఒక్క బాలయ్యతో తప్పించి ఏ హీరోతో చేసినా బోయపాటికి ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ రాలేదు. అలా లాస్ట్ ఇయర్ రామ్ తో స్కంద సినిమా చేసి డిజాస్టర్ ఫేస్ చేశాడు. మరి ఈ సినిమా తర్వాత బోయపాటి నెక్స్ట్ ఏంటి అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే బోయపాటి అల్లు అరవింద్ కాంబినేషన్ లో సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయింది. గీతా ఆర్ట్స్ బోయపాటి కాంబినేషన్ అయితే సెట్ అయింది. మరి బోయపాటి ఏ హీరోని సెట్ చేస్తున్నాడంటూ ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి అల్లు అర్జున్ తో సరైనోడు 2 చేయడానికే అల్లు అరవింద్ బోయపాటికి ఛాన్స్ ఇచ్చారని అప్పట్లో టాక్ నడిచింది. అయితే ఆల్రెడీ బన్నీకి వరుసగా సినిమాల లైనప్ ఉండడం, బోయపాటి రీసెంట్ మూవీ ఫ్లాప్ అవడంతో బన్నీ ఆ రిస్క్ చేస్తాడా అంటూ డౌట్స్ మొదలయ్యాయి ఫ్యాన్స్ లో. అసలు మిగిలిన హీరోల సంగతి పక్కనుంచి బోయపాటి సినిమా అంటే గుర్తొచ్చేది బాలయ్యే. కాబట్టి గీతా ఆర్ట్స్ లో బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లోనే సినిమా తెరకెక్కబోతోందని, అది కూడా అఖండ 2 అని టాక్ స్పీడ్ అందుకుంది. అఖండ సూపర్ హిట్ అవడంతో అఖండ 2ని పెద్ద స్కేల్లో ప్లాన్ చేస్తున్నారని, అందుకే అల్లు అరవింద్ జాయిన్ అయ్యారని రూమర్. అయితే మరోవైపు మిర్యాల రవీందర్ ప్రొడక్షన్ లో వచ్చిన అఖండని సీక్వెల్ కోసం వేరే నిర్మాతకి హ్యాండ్ ఓవర్ చేస్తారన్నది కూడా డౌటే. ఇప్పటికే బోయపాటి నెక్స్ట్ సినిమా చేసేది బాలకృష్ణతోనా, బన్నీతోనా అన్న చర్చ జరుగుతుండగానే మరోవైపు విజయ్ దేవరకొండ పేరు లైమ్ లైట్ లోకొచ్చింది. విజయ్ తో మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారని, ఆల్రెడీ స్టోరీ లైన్ కూడా చెప్పారని మరో గాసిప్ నడుస్తోంది. ఇలా బోయపాటి నెక్స్ట్ సినిమా మీద రకరకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే బోయపాటి ఆల్రెడీ లిస్ట్ లో ఉన్న ముగ్గురిలో ఒకరితో సినిమా చేస్తారా లేక వేరే హీరోతో చేస్తారా అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే.